అందరికి బండి మీద వెళ్ళేటప్పుడు ఒక అలవాటు ఉంటుంది కదా, రేపు బైక్ మీద అమ్మాయి పోతుంది అన్నప్పుడు చూస్తారు. 10:46 అయింది, షోనేమో 11కి, చాలా లేట్ అయిపోయింది. నీకోసం ఒకసారి పెద్దీలో ఒక పాట పాడతాను. రై రై రారా అడ్డే లేని చెడ్డీ అయినా వేసుకోకుండా ఉంటానేమో కానీ పెద్దీకి మాత్రం రాకుండా ఉండను. థియేటర్కి వచ్చి సినిమా చూసి వెళ్ళిపోవడం, పాప్కార్న్ కొనే అంత డబ్బున్న వాళ్ళం కాదు. రేపు బిల్లు కట్టకపోతే ప్లేట్లు కడిగిస్తారు, కట్టే త్వరగా. ఒక సినిమా చూసామంటే 10 మందికి 10 రకాలుగా నచ్చింది. అలాగే మేము కూడా తినడానికి ముందు బడ్జెట్ వేసుకొని మా బడ్జెట్ సెట్ అయ్యే ప్లేస్ ఏదో దానికోసం తిరుగుతూ ఉన్నాం. ప్రెస్ చేయకుండా తింటున్నాం అనమాట. మా అమ్మ నన్ను శ్రీరామచంద్రుని అనుకుంటుంది. నేను శ్రీరామచంద్రుని కాదు, శ్రీకృష్ణుని. ఒక అమ్మాయికి అయినా అనేసాను మన కాలేజ్. పార్ట్ టైం పిల్లల్ని కిడ్నాప్ చేయడం వీడు. పిల్లల్లో మన ఫాలోయింగ్ చూడాలి, మెంటల్ ఎక్కిపోతుంది మార్కెట్లో. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఫుల్ లెంత్ వీడియో. ఈరోజు అయితే పెద్ద మూవీ రిలీజ్ అనమాట. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అసలు రాత్రి అంతా నా పరిస్థితి ఎలా ఉందంటే చూపిస్తాను చూడండి. ఏమైందిరా నీకు? అలా ఉందన్నమాట నా పరిస్థితి. నైట్ అంతా అసలు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. ఎప్పుడెప్పుడు సినిమా స్క్రీన్ మీద చూస్తానని చెప్పని ఫైనల్గా ఇంకొద్దిసేపట్లో అయితే సినిమాని చూడబోతున్నాను. మీకు ఒక విషయం చెప్తాను. అసలు నేను రామ్ చరణ్ ఫ్యాన్ ఎందుకు అయ్యాను, రామ్ చరణ్ అంటే ఎందుకు నాకు అంత ఇష్టం అని చెప్తాను. నాకు ఒక 6-7 ఇయర్స్ ఉంటాయి. అప్పుడు మా నాన్న ఒక సినిమాకి తీసుకెళ్లారు. ఆ సినిమా పేరు మగధీర. నేను థియేటర్లో ఫస్ట్ టైం చూసిన సినిమా కూడా అదే. మా నాన్నతో కలిసి చూసిన ఫస్ట్ సినిమా కూడా అదే. అయితే మా నాన్న తీసుకెళ్లారనమాట. తీసుకెళ్ళగానే స్క్రీన్ అంటే ఫస్ట్ టైం థియేటర్కి వెళ్ళాను కదా, ఆ స్క్రీన్ మీద ఆ పిక్చర్ అదే స్క్రీన్ ఆన్ చేయగానే ఏంటి టీవీ ఇంత పెద్దగా ఉందని చెప్పని అడిగారు మా నాన్నే. ఆ టీవీ కాదు, అలాగే ఉంటుంది స్క్రీన్ అని చెప్పని అలా చెప్పేశారు. ఇంకా తర్వాత రామ్ చరణ్ వచ్చిన తర్వాత అసలు నాకు తెలీదు ఆ సినిమాలో రామ్ చరణ్ ఉన్నాడు, ఆ సినిమా అది ఏంటి ఏమీ తెలియదు నాకు. 6-7 ఇయర్స్ అంటే పెద్ద ఏమి గుర్తుండదు కదా. సో కానీ నేను ఎందుకు రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యానంటే ఆ సినిమా చూసిన తర్వాత, చూసేసి ఇంటికి వచ్చిన తర్వాత ఆ సినిమా ఎప్పుడు టీవీలో వచ్చినా నేను ఈ సినిమాకి వెళ్ళాను మా ఫ్రెండ్స్తో చెప్పడం కానీ, ఆ సినిమా చూస్తున్నప్పుడు నా పక్కన ఎవరన్నా వాళ్ళతో చెప్పి గొడవ చేయడం కానీ, అలా 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 ఆ సినిమా ఎప్పుడు వచ్చినా సరే అలాగే గొడవ చేశాను. నేను ఈ సినిమా మా నాన్నతో కలిసి చూశాను, థియేటర్కి వెళ్ళానని చెప్పని గొప్పగా చెప్పుకొని అలా గొడవ చేస్తూ అల్లరి చేస్తూ ఉండేవాడిని. సో అలా ఏంటంటే ఆ సినిమాతో పాటు మిగతా సినిమాలన్నీ, ఆ సినిమాలో రామ్ చరణ్ ఆ సినిమా సో ఇంకా అలా ఏమైందంటే ఆ సినిమాతో పాటు మిగతా రామ్ చరణ్ సినిమాలన్నీ కూడా చూసేసేవాడిని అనమాట. అలా చూస్తూ మెల్లిమెల్లిగా పెరిగే కొద్దీ నేను రామ్ చరణ్ ఫ్యాన్ అయిపోయా. సో అలా నాకు రామ్ చరణ్ అంటే ఇష్టం పెరిగిందనమాట. నేను థియేటర్లో ఫస్ట్ సినిమా చూడడం వల్లనే ఇదంతా జరిగి నాకు రామ్ చరణ్ అంటే అంత ఇష్టం వచ్చేసింది. సో నేను అలా రామ్ చరణ్ ఫ్యాన్ అయ్యాను అనమాట, అంతే. సో ఇప్పుడు మళ్ళీ పెద్ద మూవీకి వెళ్తున్నాను. ఎలా అనిపిస్తుందో మరి. పెద్ద అయితే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సో పెద్ద మూవీకి వెళ్ళిపోతున్నాం. ఫ్రెష్ అయిపోయి ఇంకా మా ఫ్రెండ్స్ ఒక 2 వస్తున్నారు, వాళ్ళని పిక్ చేసుకొని వెళ్ళిపోవాలి. థియేటర్ దగ్గరికి వెళ్దాం. బాయ్. టైం అవుతుంది 10:46 అయింది, షోనేమో 11కి, చాలా లేట్ అయిపోయింది. రామ్ చరణ్ సినిమాకి ఎంత లేట్కి వెళ్తాను అనుకోలే, త్వరగా వెళ్ళాలి. ఒక్క సీన్ కానీ మిస్ అయ్యానంటే ఏడుస్తా. మా దరిద్రానికి తగ్గట్టు మళ్ళీ సిగ్నల్స్ ఒకటి కరెక్ట్ టైంకి ఇలాంటివి పడతాయి. ట్రాఫిక్ ఒక్క సినిమా టైం అయిపోతుంది. అసలే మూవీకి లేట్ అయిపోతుంది అనుకుంటే మధ్యలో 1 కిలోమీటర్ వరకు మళ్ళీ రోడ్ అంతా బ్లాక్ అయిపోయింది. థియేటర్ దగ్గరికి వెళ్ళగానే ఫుల్ క్రౌడ్ ఉన్నారు. అసలు రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది. కొంచెం ఇన్ టైంలోనే వచ్చాము, షో స్టార్ట్ అవ్వలేదు. ఇంకా దరిద్రం ఏంటంటే మా ఫ్రెండ్ ఇంకొకటి రాలేదు. అడవిడికి వెళ్తున్నాం, త్వరగా. థియేటర్ మొత్తం హౌస్ఫుల్ అయిపోయింది కానీ ఒక్క సీట్ మాత్రం ఖాళీగా ఉంది. ఆ ఒక్క సీట్ మాత్రం మా ఫ్రెండ్ గాడిదే, వాడు ఇంకా రాలేదు. షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా రామ్ చరణ్ ఎంట్రీ అయితే మాత్రం అదిరిపోయింది. నెక్స్ట్ రై రై రారా సాంగ్కి థియేటర్లో అందరూ నన్నే చూస్తున్నాం కానీ చాలా ధైర్యం తెచ్చుకుని అయితే డ్యాన్స్ చేశాను. నిజంగా అంతమంది ముందు అంత ధైర్యంగా అసలు ఎలా డ్యాన్స్ చేశానో నాకే అర్థం కావట్లేదు. సినిమా ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? చాలా బాగుంది. చెప్పరా ఎలా ఉంది? ఫస్ట్ హాఫ్ మా వాళ్ళకి ఫస్ట్ హాఫ్ బేబచ్చంగా నచ్చింది. అంటే ఇప్పుడు సెకండ్ హాఫ్ కోసం అనుకోండి. పాప్కార్న్ తీసుకున్నావా? వదిలే, రేట్లు పడిపోతాయి. థియేటర్కి వచ్చి సినిమా చూసి వెళ్ళిపోవడం, పాప్కార్న్ కొనే అంత డబ్బున్న వాళ్ళం కాదు. పిల్లల్లో మన ఫాలోయింగ్ చూడాలి, మెంటల్ ఎక్కిపోతుంది మార్కెట్లో. మన సబ్స్క్రైబర్స్ అనమాట థియేటర్లో కలిసారు.
ఇంకా మూవీ చూసేసి బయటకు వచ్చేసి మా ఫ్రెండ్స్కి ఆ మూవీ ఎలా అనిపించిందో రివ్యూ అడిగాను. సర్లే కానీ సినిమా ఇప్పుడు మీకు చెప్తా. సినిమా ఎలా అనిపించిందో వీళ్ళు అడుగుదాం ఫస్ట్, తర్వాత నేను చెప్తా. సినిమా ఎలా ఉంది? సెకండ్ హాఫ్ అయితే ఇచ్చి పడేసాడు రామ్ చరణ్ అన్న అయితే. నీకురా సెకండ్ హాఫ్ కేక, ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ మాస్క్ పెట్టా పిల్లల్ని కిడ్నాప్ చేసుకెళ్ళా. నేను నిజంగానే పిల్లల్ని కిడ్నాప్ చేస్తే పార్ట్ టైం పిల్లల్ని కిడ్నాప్ చేయడం వీడు. నా రివ్యూ అనమాట. సినిమా చూసాను కదా, సినిమా ఎలా అనిపించింది అంటే చెప్తాను అనమాట. సినిమా ఎలా ఉందంటే ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసేయాల, పుడతామా ఏంటి మళ్ళీ అంతే. సినిమా చాలా బాగుంది, చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడు ప్రస్తుతం ఆ తక్షణ కర్తవ్యం ఏంటంటే పొద్దునుంచి ఏం తినకుండా సినిమాకి వచ్చాం. సినిమా చూసాం, అయిపోయింది. నెక్స్ట్ ప్లాన్ ఏంటో ప్లాన్ వేసిన తర్వాత మళ్ళీ వీడియో ఆన్ చేస్తాం. మా ప్రొడ్యూసర్ ఈడే ఈరోజు ప్రొడ్యూసర్ బడ్జెట్ పెడతాడులే ఈరోజు. ప్రొడ్యూసర్ ఈడే ఈరోజు. ఓకే, నెక్స్ట్ వెళ్ళే ప్లేస్కి వెళ్ళిన తర్వాత రికార్డ్ ఆన్ చేస్తాం. కలుద్దాం. తినడానికి అక్కడి నుంచి గుంటూరు మొత్తం తిరుగుతున్నాం అనమాట. ఎటు వెళ్ళాలి అర్థం కాక. ఇట్లా బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి కదా, గవర్నమెంట్ వాళ్ళు బడ్జెట్ వేసి చేస్తారు, స్కీమ్స్ రిలీజ్ చేస్తారు. అలాగే మేము కూడా తినడానికి ముందు బడ్జెట్ వేసుకొని మా బడ్జెట్ సెట్ అయ్యే ప్లేస్ ఏదో దానికోసం తిరుగుతూ ఉన్నాం. బడ్జెట్ పెరిగిపోయేలా ఉంది, ఆయిల్ అయిపోయి. ఉన్న బడ్జెట్ కూడా అయిపోయేలా ఉంది, తినడానికి ఆయిల్ అయిపోయేలా ఉంది. సర్లే వెళ్తున్నాం. ఎండ ఏమో పేలేస్తుంది. ఏ థియేటర్? అక్కడ థియేటర్ ఉంది, వెళ్ళిన దాంట్లో ఏ థియేటర్ పెట్టినా హౌస్ఫుల్స్ అనమాట. పెద్ద ర్యాంపేజ్ నడుస్తుంది ప్రస్తుతానికి. వెళ్ళి సినిమా చూసేయండి ఫస్ట్ మీరంతా. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ముందే సినిమా చూసండి. పుడతావా ఏంటి మళ్ళీ. డైలాగ్ బాగా నచ్చింది నాకు ఆ సినిమాలో. ఆ డైలాగ్కి తగ్గట్టే హీరో కూడా బిహేవ్ చేస్తాడనమాట. ఎవ్రీవేర్ పెద్ద ర్యాంపేజ్. అందరూ అది బ్యాక్ సైడ్ అందరూ పెద్ద గోన్ వాచ్. అందరికీ బండి మీద వెళ్ళేటప్పుడు ఒక అలవాటు ఉంటుంది కదా, రేపు బైక్ మీద అమ్మాయి పోతున్నారు అన్నప్పుడు చూస్తారు. ఇప్పుడు అలాగే పరిస్థితి అనమాట. అమ్మాయి అనగానే ఇటు పక్క తీసి చూస్తున్నాడు, కానీ మనోడేమో డ్రైవింగ్లో ఉన్నాడు. అమ్మాయిని చూడడానికి ఏమో వీల్లేదు. ఎండ ఏమో వాసిపోతున్నావు పక్క. రేపు మళ్ళీ అమ్మాయి వెళ్తుందిరా, చూస్తాడు అమ్మాయి అంటే చాలు. డ్రైవింగ్ ఏడా చూడటం ఇంకెట్లాగా డ్రైవింగ్ చేద్దాం, కాన్సన్ట్రేషన్ డ్రైవింగ్ పెడదాం. అమ్మాయి ముఖ్యమా ప్రాణాలు ముఖ్యమా చెప్పన్నట్టు. సింగిల్ అయితే ప్రాణాలు ఉంటే సింగిలో అవ్వచ్చు. బైక్ మీద కింద పడ్డామంటే ఎటు కాకుండా పోతాం. సో డ్రైవ్ కేర్ఫుల్. ఇంకా ఫైనల్గా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక ప్లేస్ అయితే సెలెక్ట్ చేసుకుని తినడానికి ఫుడ్ కోర్ట్కి వచ్చేసాం. కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా ఇంతలా డిస్కషన్ చేయాలి, ఏం ఆర్డర్ చేద్దాం, ఎలా చదువుకోవాలి అని. ఇప్పుడు ఆర్డర్ మా ప్రొడ్యూసర్ని చూపిస్తాను. ప్రొడ్యూసర్ గారు హాయ్ చెప్పండి. నువ్వు చెప్పటం కాదు వాళ్ళకే మా ప్రొడ్యూసర్ రీడ్ ప్రస్తుతానికి ఆకలి అవుతుంది. పొద్దున్నుంచి ఏం తినకుండా సినిమాకి వెళ్ళా. నేను అసలు ఎందుకు సన్నగా ఉన్నానో తెలుసా? ఇలా తినకుండా అటు ఇటు తిరగడం వల్లే. ప్రొడ్యూసర్ గారు మొహం వెలిగిపోతుంది. బటర్ చికెన్ చూసి నోట్లో వచ్చింది. ఇంకా వేయలేదు కదా, ఇప్పుడే వేస్తున్నారు. రోటీ ఆర్డర్ చేశాను. ప్రొడ్యూసర్ గారు డైట్ చేయొచ్చు కండి, ఆ పొట్ట వంతున వస్తాయి ఎలా. ఓకే, ఇట్స్ టైమ్ టు. ఇప్పుడు కామెడీ ఏంటో తెలుసా? పొద్దున వీడి ప్లేస్లో ఇంకొకటి రావాలన్నమాట సినిమాకి. అయితే వాడు హ్యాండ్ ఇచ్చాడు, నేను తీసుకొచ్చా. వాడు ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ సినిమాకి వెళ్దాం అంటున్నాడు. మళ్ళీ ఈవినింగ్ ఇంకోసారి పెద్దకి వెళ్తున్నాం. ఓసీగా ఫస్ట్ షో వీడికి ఓసీ వచ్చేసింది. అంటే రామ్ చరణ్ ఫ్యాన్గా అంతా నాకు నార్మల్ విషయం అనుకో. ఉల్లిపాయ బాగుంది. ఫస్ట్ మేము ఆర్డర్ ఇచ్చేటప్పుడు ఎలా ఆర్డర్ చెప్పామంటే, కలేజీ మూవీలో మహేష్ బాబు చెప్తారు కదా, ఎగ్ రోటీ మేము మంచి బటర్ డాల్ అది చెప్పారు. అలా చెప్పారు. మా ప్రొడ్యూసర్ ఏమో నో ఫ్యాట్, నో ఆయిల్, ఇదేమీ లేకుండా ఇది అది బటర్ అని చెప్పారు. వాటర్ బాటిల్ ఇచ్చారు ప్రొడ్యూసర్ గారు. ఎలా ఉంది? బిల్లు వచ్చాక బాగుంటుంది. తినేసాను అనమాట. రూమ్కి వెళ్ళి ఒక స్లీప్ వేసి ఆ డబ్బులు గాడు వస్తాడు, వేరేవాడు కరుణ్ గాడు, ఆయన తీసుకొని మళ్ళీ ఈరోజు సాయంత్రం మళ్ళీ సినిమాకి వెళ్ళబోతున్నా. మా అమ్మ నన్ను శ్రీరామచంద్రుని అనుకుంటుంది, గాలి తిరుగుతుందని అనుకోదన్నమాట. కానీ నేను శ్రీరామచంద్రుని కాదు, శ్రీకృష్ణుని. ఎందుకంటే నా పేరు శ్రీకృష్ణ కాబట్టి. అలాంటి పనులు ఏం చేయలే, కానీ మంచిగా కాలేజ్లో చాలా మంచిగా ఉన్నదంతా. ఎక్కడైనా బయట మంచిగా ఉంటాయి. ఇది చెప్తాడు, ఇది సాక్షి చెప్పరా. నేను కాలేజ్లో ఎంత మంచిగా ఉంటాను, అసలు దూరం పనులు చేశాను ఎప్పుడన్నా ఎవరైనా. అస్సలు ఒక అమ్మాయికి అయినా చేశాను మన కాలేజ్లో. మా బ్రాంచ్, మా రీసెంట్ బ్రాంచ్ పక్కనే సిఎస్సి బ్రాంచ్ అమ్మాయిని కూడా చేసాం.
సిఎస్సి బ్రాంచ్ వారికి ఎప్పుడు వేస్తారు మన బ్రాంచ్ వారికి లేదు సిఎస్సి సెక్షన్ అంటే ఎవడు ఎందుకు పడుతుంది సిఎస్సి రే అది కాలేజ్లో అది అయిపోయిందిలే కాలేజీకి స్టార్టింగ్లో ఫస్ట్ ఇయర్ కాదు కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్ అప్పుడు వస్తుంటాం కదా అప్పుడు ఏదో అలా జరిగింది అంతమించి ఏం లేదు అసలు ఏం జరగలేదు జస్ట్ చూడండి సెకండ్ ఇయర్లో ఎవరికరా సెకండ్ ఇయర్లో జూనియర్గా అప్లై చేసినాక మేడం ఇంక ఇయర్కి ఒకళ్ళు అయితే కష్టం జూనియర్లు అంటే మనోడు ఈ వేటలో పడ్డాడు నేను అసలు లేదు నేను కాలేజీలో నేను డీసెంట్ ఏదో చెప్తున్నానులే కానీ అస్సలు నమ్మకండి అస్సలు అంటే ఏదో డైలాగ్ ఉంటుంది కదా నేను మంచోడినేరా కానీ కొంచెం చెడ్డోడిని నేను కొంచెం చెడ్డోడినేరా కానీ చాలా మంచోడిని అలా డైలాగ్ అనమాట బిల్ వచ్చింది ఫుల్గా తినేసి ఆ బిల్లు మొత్తం ఆ ప్రొడ్యూసర్తో కట్టించడానికి అయితే ప్లాన్ వేసాం. అమ్మాయికి ఫ్రీ తీసుకొచ్చినప్పుడు ఫుడ్ పెట్టవా ఎంత అవుతుంది మా అయితే 100-200 కట్టేస్తాను. ఓ ఎంతేనా రేపు నువ్వే కట్టరా ప్రొడ్యూసర్ హ్యాండిల్ చేసి ప్రొడ్యూసర్కి ఇచ్చారు. కట్టే అయి ఫోన్లు తీసుకోరమ్మా. ఎంతరా ఒకసారి టీవీ బిల్లు 635 నీకు లెక్క ప్రొడ్యూసర్ వేరు కానీ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అమ్మా మీరే చూడాలి ఏంటిది మీరే కట్టారా ఇన్ఫ్లుయెన్సర్ కదా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర ఏం లేవు. ఈరోజు సినిమాకి అయిపోయింది ఇన్ఫ్లుయెన్సర్ కష్టాలు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర డబ్బులు ఉంటాయి. ఎప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ కష్టాలు మీకు తెలియట్లా. మొన్న ఒక షార్ట్ సిరీస్ తీస్తే ఎంతైనా అనుకున్నారు 20,000 దాకా అయింది దగ్గర అవన్నీ కనిపించవు. ఇన్ఫ్లుయెన్సర్ అయితే డబ్బులు ఉంటాయి ఆ 20,000 కనిపించు తర్వాత వస్తాయి రావు. నాకు అంత ఇన్కమ్ లేదురా. అందరూ అలానే అనుకుంటారు నాకు పెద్ద ఇన్కమ్ లేదు దీంట్లో. ఏదో ఒక 1 million సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వచ్చేస్తున్నాయి అనుకుంటారు. కానీ పెద్ద ఇన్కమ్ ఏమి ఉండదు దీంట్లో. అంటే మనకు ఫుల్ వీడియోస్కి వస్తూ ఉంటుంది. ఇవన్నీ తెలిసిందే కదా. ముందు ప్రొడ్యూసర్ తప్పించు. ఈ ప్లేట్లు కడగాలి ఇప్పుడు కట్టకపోతే ఇది నా వాట 10 రూపాయల పద్ధతి బిల్లు కట్టకపోతే ప్లేట్లు కడిగిస్తారు. కట్టే త్వరగా 10 రూపాయలు 10 రూపాయలు తీసుకొచ్చి 600 బిల్ చేసి ఎలా షాప్కు 10 రూపాయలు ఇస్తావేరా? 20 రూపాయలు పెట్టేశాడు. అది ప్రొడ్యూసర్ అంటే ఆ మాత్రం ఉంటుంది. ఫీల్ అవ్వలే. ఇలాంటి బిల్ ప్రొడ్యూస్ చేసే ఫ్రెండ్ మీ గ్యాంగ్లో కూడా ఉండే ఉంటాడు. అలాంటి ప్రొడ్యూసర్ ఫ్రెండ్ని ట్యాగ్ చేయండి. ఇప్పుడు బయటికి వెళ్ళిపోతాం. కడుపు నిండా దొబ్బి తిని మా ప్రొడ్యూసర్తో బిల్లు కట్టేస్తున్నాం. ఇలా బిల్లు కట్టే ఫ్రెండ్ మీ గ్యాంగ్లో కూడా ఉంటే ట్యాగ్ చేయండి. అలాంటి ఫ్రెండ్ని మర్చిపోవద్దు. అలాంటి ఫ్రెండ్ ఎప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే వీడిని పంపించేయాలి. వీడు ఇంటికి వెళ్ళిపోవాలి. పొద్దున్న సినిమా కోసం వచ్చాడు. వీడు వెళ్ళిపోయాక మళ్ళీ వీడు వెళ్ళిపోవాలి. వీడు సినిమా కోసం వచ్చాడు. మళ్ళీ నేను వెళ్ళిపోవాలి. మళ్ళీ సాయంత్రం నాకు ఇంకో సినిమా ఉంది. ముందు వెళ్ళి ఆయన పిక్ చేసుకోవాలి. ఇంకొకటి వస్తున్నాడు. చలో చాంబర్. ఈయన సాగు నంపేస్తున్నాం. ఈయన దింపేసి అది వాడు బైక్ ఏదిరా ఎక్సలేగా ఇదా డిస్కవర్ కానీ డిస్కవర్ చేయలేకపోతున్నాడు. సరే టాటా మళ్ళీ కలుద్దాం. వెనకాల దింపేసి ఇంకోటి వస్తున్నాడు. వాడిని పిక్ చేసుకుని మళ్ళీ సినిమాకి వెళ్ళిపోవాలి. వెంటనే అసలు గ్యాప్ ఇవ్వకూడదు. బాయ్ వాళ్ళిద్దరిని డ్రాప్ చేసి ఇప్పుడే రూమ్కి వచ్చేసా. మళ్ళీ ఇప్పుడు కొద్దిసేపు రెస్ట్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ ఇంకో షోకి వెళ్ళిపోవాలి. ఒకే రోజు 2 సార్లు సినిమా చూస్తానైతే అనుకోలేదు. ఆ కరుణ్ గాడు వాళ్ళే వాడు పొద్దున్న హ్యాండ్ ఇచ్చాడు. ఇప్పుడు వెళ్దాం అంటున్నాడు. మళ్ళీ వాడి గురించి సెకండ్ టైం అయితే వెళ్తున్నాను. సో రెస్ట్ లేదు. కాసేపు రెస్ట్ తీసుకొని వెంటనే మళ్ళీ షో స్టార్ట్ చేద్దాం. అదిగో వస్తున్నాడు కదా ఈ మహానుభావుడే అనమాట. పొద్దున్నే పెద్ద మూవీకి హ్యాండ్ ఇచ్చింది. మస్తా వీడితోనే మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం వెళ్ళిపోతున్నా. ఈ దరిద్రుడు పొద్దున్న హ్యాండ్ ఇచ్చాడు. అసలు మీకు ఏమని చెప్పాలి సార్? మీకు మీ అసలు నా కోసం ఇంకోసారి సినిమా ఇట్ హ్యాపెన్స్ మ్యాన్. కమ్ నీకోసం మళ్ళీ సెకండ్ టైం సినిమాకి వస్తున్నారా? అసలు అంటే సినిమా చూడడానికి ఒక ఫ్రెండ్, తిరగడానికి ఒక ఫ్రెండ్, అలా మెయింటైన్ చేస్తాడు అన్నమాట. అంటే ఎవరుంటే వాళ్ళు ఫ్లోలో కొట్టుకెళ్ళిపోవడం. ప్రస్తుతానికి మనం వెళ్దాం పదా, లేట్ అవుతుంది. సినిమాకి వెళ్తుంటే వెళ్ళేదారిలో సోడా తాగెళ్దాం పదా అని చెప్పని తీసుకెళ్ళాడు. ఎందుకురా అంటే ఎందుకంటే అరవాలి కదా ఉంది థియేటర్లో అరవాలి కదా, తగిలిన ఎనర్జీ ఉండాలి. ఇలా మాసా నెక్స్ట్ మాసాకి కట్ట అక్కడ పడాలన్నమాట. అందుకే నెంబర్ వస్తుంది అవుతుంది. ఆడు బాబు పోయిపట్టు అనిపించింది. నా హీరో ఇలా 90mm లెన్స్ ఇలా లాగితే ఇలా కనబడాలి నా హీరో. అలా అంటే అన్నమాట. అలా ఉంటుంది అనమాట. ఇప్పుడు
ఇంత హైప్తో వెళ్తున్నావు సినిమా. నువ్వు ఏడిస్తే నేను చంపేస్తా. సినిమా బాగోపోతే నేను చంపేస్తా. చూద్దాం. ఎలాగో ఆల్రెడీ సవాల్ అక్కడ లేచి నీలే. సెకండ్ టైం అంటే నేను వీడి కోసం వెళ్తాను అప్పుడగాడు. ఫ్రెండ్షిప్ సార్ ఫ్రెండ్షిప్ కొన్నిసార్లు 2 సార్లు సినిమాకి వెళ్ళాలి. ఫ్రెండ్షిప్ ఒక్కొక్కసారి ఫ్రెండ్షిప్ సార్ ఫ్రెండ్షిప్ చాలా ఖర్చు అవుతూ ఉంటుంది అనమాట. కాస్ట్లీ ఫ్రెండ్షిప్. కాశీ ఫ్రెండ్షిప్. టికెట్లు మళ్ళీ మనమే తీయాల్సి వస్తుంది. నేను డబ్బులు కొట్టాను కానీ అదేగా నిమ్మరసం తాగెళ్ళి థియేటర్లో మళ్ళీ అరుద్దాం. ఇంకా సోడా తాగేసి స్ట్రైట్ గా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. టాక్ సంథింగ్ అబౌట్ మూవీ. ఒక రైమింగ్ ఏదైనా వదులు. అదే చెడ్డీ అయినా వేసుకోకుండా ఉంటానేమో కానీ పెండింగ్ మాత్రం రాకుండా ఉన్నాను. చెడ్డీ అయినా వేసుకోకుండా ఉంటానేమో కానీ పెండింగ్ మాత్రం రాకుండా ఉన్నాను. అది వీటితో అదిరిపోయింది. మళ్ళీ వన్ మోర్ ఆడియన్స్ కోసం. నువ్వు అదే క్లోజ్ కట్ చేసుకుని కెమెరా దగ్గర పెట్టు కరెక్ట్గా. చెడ్డీ అయినా వేసుకోకుండా ఉంటానేమో కానీ పెండింగ్ మాత్రం రాకుండా ఉన్నాను. విన్నారా? ఇలా ఉంది జీవితంలో పైకి వెళ్ళడం అంటే ఇదేరా. ఓ ఏంట్రా వచ్చేసింది. వచ్చేసి ఎస్కలేటర్ వాళ్ళు. సో ఇప్పుడు మళ్ళీ మైత్రి మాల్కి వచ్చేసాం అనమాట. సెకండ్ టైం ఇటుతో సినిమా చూడడానికి. మైత్రి మాల్కి ఎందుకంటే ఈ సినిమా మైత్రి మేకర్స్ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు కాబట్టి కాంట్రిబ్యూట్ చేయాలి కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి కూడా. ఎలాగో నెక్స్ట్ సినిమా మైత్రితోనే. నీకు అప్పుడు ఎలా తెలుసు? ఇది అన్అఫీషియల్ న్యూస్, ఇది బయట పెట్టద్దు ఎక్కడ. ఇప్పుడు నేను అడుగును సినిమాని చూసాక ఎలా అనిపించింది? జరుగురు ఆ ఫ్రేమ్ అయిపోతున్నాం. ఇప్పుడు పొద్దునే వీడు రావాల్సింది, వీడు మిస్ అయ్యాడు కాబట్టి మళ్ళీ సెకండ్ టైం వీడి కోసం వచ్చాను. ఐ కుడెంట్ మేక్ ఇట్. సారీ. ఓకే ఎక్స్క్యూజ్. ఇట్స్ ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఓకే అయితే సిన్స్ యూ హావ్ ఆల్రెడీ వాచ్డ్ ద ఫిలిం. ఎస్. మన ఆడియన్స్ ఇంగ్లీష్ వద్దు, తెలుగు చెప్పు, పిల్లలు ఉన్నారు. ఓకే మన తెలుగు ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి కాబట్టి తెలుగు వాళ్ళం మనం. నువ్వు ఆల్రెడీ సినిమా చూసావు కాబట్టి నువ్వు నేను సినిమా ఇంకా చూడలేదు కాబట్టి నాలాంటి మనిషికి నువ్వు ఎలా చూడాలని నువ్వు ఇస్తావు. అంటే నువ్వు నన్ను చూడమంటున్నావు కదా, ఎలా చెప్తావు అని. ఇప్పుడు నేను సినిమా వరకు రామ్ చరణ్ ఫ్యాన్ కాకుండా పక్కన పెట్టేస్తే సినిమా నాకు బాగానే ఓకే. నువ్వు సినిమాని ఎలా చూడాలంటే ఇప్పుడు సినిమాలాగే చూడాలి. ఆ సినిమా ఇప్పుడు ఫస్ట్ ఆ స్టోరీ, ఆ సినిమా అంతా మనోడు బుచ్చిబాబు చాలా నేను ఇంటర్వ్యూలు అన్నీ చూసాను. బుచ్చిబాబు ఒక 5-10 దాకా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అందులో హైప్ ఎక్కించుకున్నావు. హైప్ కాదు అంటే ఇప్పుడు చాలామంది డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ఇప్పుడు ట్రైలర్ ఒకలా ఉంటుంది, సినిమాకి వెళ్తే వాడు ఇంకో ఏదో చెప్తాడు. ఇప్పుడు బుచ్చిబాబు ఏం చేశాడంటే ఇంటర్వ్యూస్లో నేను చూసా 5-6 ఇంటర్వ్యూస్ వాడు ఆ ఇంటర్వ్యూస్లో అదే చెప్పాడు. సినిమాలో కూడా అదే ఉంది. అంటే మన వాళ్ళు కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం హై ఫీల్ ఇచ్చే ఎక్స్పెక్ట్ చేశారు. అంటే ఏ సినిమా నా సినిమా ఏలో చూడండి. ఏంటంటే ఏ సినిమా కూడా రంగస్థలం అంత క్లోజ్ గా రాలేదు. ఈ సినిమా ఇండియాలోనే రాలేదు. రంగస్థలం అదొక పీక్ లెవెల్ సినిమా అనమాట. దాన్ని టచ్ చేసే సినిమా మళ్ళీ రామ్ చరణ్ తీస్తాడు తీయలేదు కూడా చెప్పలేము. ఎవరు తీయలేదు అసలు. కోకిల్ నడిచిన మహేష్ గారు తీయలేదు, రంగస్థలం రామ్ చరణ్ తీయలేదు. సో అయితే ఇప్పుడు సినిమా బుచ్చిబాబు చెప్పిన ప్రకారం చూస్తే నాకు బాగానే ఉంది అనిపించింది. బుచ్చిబాబు ఇంటర్వ్యూని ఎందుకు చూశానంటే ఇప్పుడు డైరెక్ట్ రామ్ చరణ్ ఫ్యాన్ కాదు. ఇప్పుడు ఇంటర్వ్యూస్లో వాడు చెప్తాడు కదా ఏదో ఒకటి, బుచ్చిబాబు చెప్తారు కదా ఈ సినిమా ఈ బ్యాక్డ్రాప్లో ఉంటుంది, ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా, ఎమోషనల్ డ్రామా అని చెప్పని బుచ్చిబాబు చెప్పడం వల్ల ఏంటంటే నేను మైండ్లో అదే ప్రిపేర్ అయ్యా. ఒక డైరెక్టర్ చెప్పాల్సింది కూడా అదే, ఆడియన్స్ ముందు ప్రిపేర్ చేయాలి. ఆడియన్స్ ముందు ప్రిపేర్ చేయకుండా ఈ సినిమా అసలు ట్రైలర్ వదిలేసి దాని గురించి ఆడియన్స్ మధ్యలో డౌట్స్ని క్లియర్ చేయకుండా ఆ డౌట్తో ఆడియన్స్ అక్కడ సినిమాకి వెళ్ళాడంటే వాళ్ళున్న డౌట్స్తో ఆ సినిమా చూశాడంటే వాళ్ళు ఏదేదో ఊహించుకుని వెళ్తారు. ఓకే ఇప్పుడు నువ్వు డైరెక్టర్ గురించి చెప్పావు. ఓకే నీకు ట్రైలర్ చూసావు కదా సినిమా? చూసినప్పుడు ఏమనిపించింది అంట? నాకు ట్రైలర్ చూసినప్పుడు టు బి ఫ్రాంక్ ఏంటంటే ఏదో ఫ్లాట్గా వెళ్ళినట్టు అనిపించింది. నేను ట్రైలర్ రివ్యూ చూసా. ఎందుకు చూసానంటే ట్రైలర్ ఫ్లాట్గా అనిపించింది కదా, ఈ డీటెయిల్ రివ్యూలో వాళ్ళు ఏమైనా చెప్తారేమో సినిమా గురించి అని చూసా. అది చూసిన తర్వాత ఈ 3 స్పోర్ట్స్ని బుచ్చిబాబు ఎలా తీసుకెళ్ళాడు, అసలు ఏం డ్రామా నడుపుతాడని చెప్పని వాళ్ళు డీటెయిల్గా చెప్పిన తర్వాత ఆలోచించి చూశాక సర్లే అది కరెక్ట్గా ఎలా తీసుకెళ్తాడని చెప్పని చూసా సినిమా. మొత్తానికి సినిమా అయితే చూసానయ్యా. ఇప్పుడు ఒక సినిమా చూసామంటే 10 మందికి 10 రకాలుగా నచ్చింది. నాకు ఒకలా నచ్చొచ్చు, నీకు ఒకలా సినిమా అయితే నీకు నచ్చింది, నాకు నచ్చింది. నేను చేయగలిగింది విజయ్ చేయలేదు, విజయ్ చేయలేదు. అలాగే ఒక సినిమాని 10 మంది వస్తే అది 10 డిఫరెంట్ సినిమాలు అంతే. సో మీరు సినిమా చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎవరి ఒపీనియన్ వాడిది అంతే. సో నువ్వు ఇప్పుడు సినిమాని ఎలా చూస్తావంటే బుచ్చిబాబు చెప్పిన ప్రకారం అదొక ఎమోషనల్ డ్రామా. అంటే నువ్వు మైండ్లో ఇప్పుడు నీ మైండ్లో కొన్ని కాలిక్యులేషన్స్ పెట్టుకొని ఉంటావు కదా, ఏం చెప్పాలంటే 0 అలా వెళ్తే బెటర్ అబ్బాయి. ఇప్పుడు 0 మైండ్, అసలు క్లీన్ మైండ్తో వెళ్ళామంటే
ఆ సినిమా చూస్తే నీకు ఏదైనా అనిపించచ్చు. ఇప్పుడు నువ్వు ఏదో అనిపించింది అది ఇప్పుడు చెప్పడం కాదు. నువ్వు ఏదో మైండ్లో పెట్టుకొని వెళ్తే మాత్రం అప్పుడు అక్కడ చూసిన దానికి నీ మైండ్లో క్యాలిక్యులేషన్స్కి మిస్ మ్యాచ్ అయిపోయి నేనేం పెట్టుకుని నాట్ బుచ్చిబాబు పెట్టుకుంది బుచ్చిబాబు చెప్పింది మైండ్లో పెట్టుకుని వెళ్ళాను కాబట్టి నాకు కొంచెం బాగుంది అనిపించింది. నేను ఏదో రామ్ చరణ్ ప్రీవియస్ మూవీస్ ఇప్పుడు మగధీర కమర్షియల్ మూవీస్ నాయక్ ఇలాంటివి పెట్టుకుని టెలివిజన్ షార్ట్స్ అన్నీ పెట్టుకుని దొబ్బేది బుచ్చిబాబు. అందుకే ఇంటర్వ్యూస్ చూడాలి డైరెక్టర్ సినిమాని వాడు మనకు అంటే ఇప్పుడు సినిమా చూడాలంటే ఇది చూడాలి అంటే మరి తప్పదు ఇంకా. అంటే ఇప్పుడు మీరు ఖాళీ ఉన్నారు కదా, అందరూ ఖాళీ ఉంటారు కదా, అది కరెక్టే. సినిమా టికెట్ అయిపోయింది ఎవరికి ఇక్కడ అలా అని కాదు. మనం అంటే సెకండ్ షోకి వెళ్ళి మరి ఫస్ట్ షోకి వెళ్ళి ఇలా ప్రతిదీ అంటే ఇప్పుడు నా జీవితంలో ఎప్పుడు ఫస్ట్ షో చూడలేము అనమాట. ఎప్పుడు సెకండ్ షో అంటే నువ్వు టైం డిలే అమ్మ, నువ్వు ఇందాక వచ్చావు లేదంటే పొద్దున. యాక్చువల్గా ఈ వ్లాగ్ లేట్ అవడానికి కారణం ఈ వ్లాగ్ ఈ రోజే రావాలి. ఈ రోజు అంటే 4th రావాలి, రేపు మార్నింగ్ 5th వస్తుంది. 5th రావడానికి రీజన్ ఏంటంటే వీడు రాకపోయి ఉంటే మార్నింగ్ ఈవినింగ్కి ఇందాకంటే ఇప్పుడు ఒక టైం 9:30 అవుతుంది. 9:30 కాకుండా 5కి అప్లోడ్ అయిపోయేది. వీడి వల్ల ఇప్పుడు ఆ బ్లాగ్ ఎక్స్టెన్షన్ అయిందనమాట. సో ఈ ఎక్స్టెన్షన్ బ్లాగ్ నేను ఎడిట్ చేసి మళ్ళీ రేపు పొద్దున్న పెడతాను. కాబట్టి నీ ఎడిటింగ్లో నేను సాయం చేయమంటావా? కాలు కూడా వేయద్దు, ఏళ్ళు కూడా పెట్టద్దు. సరే ఇంకా మన సినిమాకి టైం అవుతుంది. అబ్బో టైం టైం అవుతుంది. ఇప్పుడు పెద్ద చూసేది పెద్ద టైం వెళ్ళాలి. చిచ్చరిగిరి మస్సా. సరే మీకోసం ఒకసారి పెద్దలోని ఒక పాట పాడతాను. పెద్ద సినిమాలోని పాట ఉంది, మంచి రై రై రారా సాంగ్ ఉంది కదా, అది మీకోసం పాడుతున్నాను. అందులో మధ్యలో పల్లవి పాడతా, చరణాలు ఇవన్నీ పాడలేను, పల్లవి పాడతాను వినండి. అంటే ఈడు ఆ సినిమాలో రై రై రాల సాంగ్లో వీళ్ళ నానంట రామ్ చరణ్ ఫ్యాన్ అంట. రామ్ చరణ్ ఏదో రై రై రాగా మోటివేషన్ సాంగ్ ఏదో వచ్చింది కదా, అది పెట్టరా అంటే వీడు ఏం పెట్టాడంటే లిరిక్ నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేం పీకేవని పెట్టాడంట. అంటే వాళ్ళ నాన్న ముందు అది లిరిక్ పెట్టేసరికి వాళ్ళ నాన్న అంటే పాత మోటివేషనల్ పాట కదా అది పెట్టాడు. కాకపోతే తర్వాత అదే ఈయన అక్కడికి ఒకసారి లేరా లేదని 7G బృందాలు కావాలి సీన్ రీక్రియేట్ అయింది అనమాట. అలా కాకుండా కెమెరా ఉంటే బాగుండేది ఆ టైం. మీకోసం ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి తీయలేము కదా, పెద్ద మూవీలో సాంగ్ పాడబోతున్నాను. ఇప్పుడు చెవుల్లోంచి బ్లడ్ వస్తే మాత్రం నన్ను క్షమించేసాను. నేను నా రక్తం కింద పడ్డా పెద్ద అని వచ్చింది ఇప్పుడు వాడు. ఓకే ఎక్కడి నుంచి పాడదాం? పాడే సమయం వచ్చేసింది. ఆటనుకోయ్ ఆటంటే బతుకోయ్ నీ ఆట బతకాలి రోయ్, మాటనుకోయ్ గెలుపంటే వెలుగోయ్ గెలుపై నువ్వు వెలగాలి రోయ్, మండే గుండె నీలో లేదంటే కాలు చెయ్యి ఉన్నా లేనట్టే, నీకు నెగ్గే నైజం అర్థం కానట్టే, రై రై రారా రై రై రారా అడ్డే లేని దారై రారా. సరే ఇంకా సాంగ్ పాడేశాను, మీకేం కాలేదని కోరుకున్నాను. ఇంకా సినిమా థియేటర్కి వెళ్దాం, సినిమా సాంగ్ ఇస్తాను. బాయ్ 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 బాయ్. మొత్తానికి పెద్ద సినిమా చూసి వచ్చేసాం. నిజానికి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే 3 అవుతుంది. ఎప్పుడు 5th, ఈరోజు డేట్ 5th అనమాట. 4వ తారీఖు సినిమాకి వెళ్తే 5వ తారీఖు బయటకు వచ్చేసాం సినిమా చూసేసి. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 3 అవుతుంది. ఫుల్ ఆకలి వస్తుంది. ఈ టైంలో తినడానికి బయటికి వెళ్తాం. బస్ స్టాండ్ వైపు వచ్చాం, వెళ్దాం పద. తినడానికి వచ్చేసాం. ఎర్లీ మార్నింగ్ 3:30 అవుతుంది. మార్నింగ్ పర్సన్ బ్రష్ చేయకుండా తింటున్నాం అనమాట. చాలా రోజుల తర్వాత బ్రష్ చేయకుండా తింటున్నాం. మీరు చెప్పండి, మీరు బ్రష్ చేయకుండా తినే ఉంటారు కదా. అయిపోయింది టైం ఎగ్జాక్ట్గా 3:40 అవుతుంది అనమాట. 3:40 AM. ఇప్పుడు వచ్చేసాం రూమ్కి సినిమా చూసి తినేసి ఇప్పుడు పడుకోవాలి. వీడియో చెప్పాలా, పొద్దున్నే నిద్రపోవడానికి వెళ్తున్నాం అనమాట. మన ఛానల్ 1 మిలియన్కి దగ్గరగా ఉంది కదా, త్వరగా సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. కుక్కలు అరుస్తున్నాయి బయట. బాయ్ బాయ్ బాయ్.